నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కొడాలి నాని వాళ్ళ నాయకులతో మాట్లాడుతూ సడన్ గా ఆయన కుప్పకూలిపోయారు అని అంటున్నారు ఆయన స్వగృహంలోనే. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి గన్మ్యాన్లు కావచ్చు, కార్యకర్తలు వాళ్ళందరూ కూడా సపర్యలు చేసి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. సో సెలైన్ ఎక్కించారని కూడా చెప్తున్నారు. సో ఆయనకి అంత హఠాత్తుగా ఎందుకు ఆ అస్వస్థత జరిగింది, ఎందుకు వచ్చింది, ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. కొడాలి నాని వైసీపీ ఫైర్ బ్రాండ్, ఆయన ఉన్నట్టుండి ఈవెన్ పోలింగ్ అయిన రోజు కూడా చాలా సైలెంట్గా వచ్చారా, ఓటేసావా వెళ్ళావా అన్నట్టే ఉన్నారు. ఆ తర్వాత ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడినట్టు కానీ ఎక్కడ ఏం లేదు, నాయకులతో వాళ్ళ క్యాడర్తో కూడా మాట్లాడినట్టు. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళ వైసీపీ నాయకులతో ఈరోజు పొద్దున్న మాట్లాడుతూ కుప్పకూలిపోయారు, అస్వస్థతకు గురయ్యారు అని అంటున్నారు. అండ్ వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ టెన్షన్ పడకూడదని చెప్పారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది. సో ఈ అంశం గురించి మీరు ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? అంటే జనరల్గా కూడా ఉంటుంది కదా, టెన్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయన గతంలో నుంచి మనం చూసాము, ఆయన మాట్లాడిన మాటలే కానివ్వండి, చేసిన పనులే కానివ్వండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు టీడీపీని టార్గెట్ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన మాటలే కానివ్వండి, కుటుంబ పరంగా కూడా విమర్శించడమే కానివ్వండి, నందమూరి ఫ్యామిలీని కూడా ఆయన విమర్శించిన మాటలే కానివ్వండి, ఇది ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేని విషయం. కానీ అదే గుర్తుపెట్టుకొని ఈరోజు కొడాలి నాని గారికి వచ్చే తీర్పులో అయితే అది డెఫినెట్గా కనపడుతుంది అనేది ఆయనకి ముందే డౌట్ ఉంది. అది కన్ఫర్మ్గా ఆయన ఓడిపోతామనే ఒక డౌట్తో ఆయన ఉన్నారు కాబట్టి ఆ టెన్షన్ అనేది ఎక్కువైంది. అది కూడా కాకుండా ఆయన కేడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనకి హ్యాండ్ ఇచ్చినట్టే కనపడుతుంది. ఎందుకంటే ఆయన ఏదైతే తాయిలాలు పంచమని ఇచ్చిన డబ్బులను కూడా వాళ్ళు కాజేసి విదేశాలు ట్రిప్లు వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎలాగో గెలవని వాళ్ళకి మనం ఎందుకు పని చేయాలి అనే ఉద్దేశం కూడా ఉంది. గుడివాడ ప్రజలైతే ఖచ్చితంగా అయితే కొడాలి నానికి బుద్ధి చెప్పాలనేది అయితే ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన విధానం అలాగే ఉంది. కాబట్టి వాళ్ళ క్యాడర్ అంతా కూడా అసలు ఓటమి అనేది చవి చూస్తాడు కాబట్టి మనం ఎందుకు ఈ డబ్బులు పంచాల్సిన అవసరం లేదని వాళ్ళ ఖర్చులకు వాళ్ళు వినియోగించుకోవటం జరిగింది. కానీ ఇవన్నీ బెంగపెట్టుకున్నాడు ఆయనకు. మనకి ఇప్పుడు రేపు పొద్దున మనం ఓడిపోతే మన పరిస్థితి ఏంటి, రేపు మనం ఇన్ని సంవత్సరాలు నోరు పెట్టుకొని మాట్లాడిన మాటలకన్నీ ఎలా ఉంటుంది, రేపు ప్రజలు మనల్ని ఎలా చీత్కరిస్తారో ఇవన్నీ ఉంది. గతంలో కూడా ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టే అనిపిస్తుంది. దాని తాలూకు ట్రీట్మెంట్లో కూడా ఉన్నాడు. సో అది కూడా ఇప్పుడు తిరగదోడటం కానీ, అంటే ఇప్పుడున్న ప్రెషర్స్ టెన్షన్స్ మూలాన కూడా అది ఎక్కువ కూడా అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఆయనకి హెల్త్ ప్రాబ్లం అంటూ ఏదో ఉంది. ఇంకో రకంగానూ ఈ టెన్షన్ కూడా ఉంది. ఓడిపోతే ఎదుర్కొనే పరిస్థితుల మీద భయపడుతున్నట్టే కనపడుతున్నాడు. అంటే గుడివాడ నుంచి పోటీ చేసినటువంటి కొడాలి నాని పరిస్థితి అంటే వాళ్ళ నాయకులతో మాట్లాడుతూ ఉన్నట్టుండి ఆయన ఇంట్లోనే ఆయన సోఫాలో కుప్పకూలిపోయారు. సో ఇమీడియట్గా వాళ్ళు గన్మెన్లు వాళ్ళందరూ అండ్ దట్టు ఇంట్లో ఎవరు కుటుంబ సభ్యులు లేరు అని కూడా తెలుస్తుంది. సో ఉన్నటువంటి గన్మెన్లే కొంచెం ప్రథమ చికిత్స కానీ ఎలా అంటే కొంచెం మెలుగులోకి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈవెన్ వైద్యులు వచ్చిన తర్వాత ఏం చేయాలో ప్రథమ చికిత్స అంతా చేసి సెలైన్ ఎక్కిచ్చారు అని అంటున్నారు. అంటే ఇదంతా ప్రెషర్ తీసుకోవడం వల్లనే హై బీపీ వచ్చిందని అనుకోవచ్చా? ఎందుకంటే ఆయన కార్యకర్తలతో ఆ టైంలో కార్యకర్తలతో మీటింగ్లో ఉన్నప్పుడు డిస్కషన్లో కూడా తెలిసే ఉంటుంది. సో ఎక్కడెక్కడ ఏ బూతుల్లో ఎట్లెట్లా ఉంది, ఏం జరిగింది, సో ఏ ఓట్లు ఎక్కడెక్కడ పడింది, కాలనీస్ ఎలా ఉన్నాయి, సరే ఇప్పుడు సేమ్ కమ్యూనిటీ వాళ్ళు రిసీవింగ్ ఎలా ఉంది అనేది కూడా ఆయనకు ఉంటుంది కదా ఖచ్చితంగా. అది ఎప్పుడు కూడా ఓట్ బ్యాంక్ తెలుగుదేశంలో నుంచి ఈయన వెళ్ళటం జరిగింది కదా. సో తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు అంటే గతంలో ఏదో కొంచెం మళ్ళా నానికి షిఫ్ట్ అయిన మాట నిజమే. కానీ ఈ టర్మ్లో అంటే గత ఈ 5 సంవత్సరాలు ఆయన మాట్లాడిన మాటలకే కానివ్వండి అందరూ రివర్స్ అయిపోయారు. సో ఎవరు కూడా ఆయన సహించే పరిస్థితిలో లేరు కూడా. సో మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అనే ఒక ఉద్దేశం కూడా ఉంది. అదంతా రివ్యూ జరుగుతున్న టైంలో ఖచ్చితంగా ఆయనకి ఆ ప్రెషర్ అనేది ఎక్కువయ్యి కళ్ళు తిరిగి సోఫాలోనే పడిపోయినట్టు, మళ్ళా కార్యకర్తలందరినీ పంపించేసి వాళ్ళ గన్మ్యాన్లు డాక్టర్స్ పిలిపించి ఆయన సెలైన్ ఎక్కించడం. సో కుటుంబ సభ్యులు కూడా ఆ టైంలో ఇంట్లో లేరని అంటున్నారు. సో వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళు వెళ్ళారనేది కూడా చెప్తున్నారు. సో ఆయనకి ప్రెషర్ అనేది ఎక్కువ ఉంది. ఇక రేపు పొద్దున 4వ తారీఖు వరకు ఆయన ఎలా తట్టుకుంటాడో కూడా తెలియట్లేదు. తొందరగా బయటపడ్డది అంతే తేడా.
అంటే ఆ హెల్త్ ఇష్యూ వల్ల బయటకు వచ్చింది అనుకోవచ్చు. అంటే కొడాలి నాని అంటే వైసీపీ ఫైర్ బ్రాండ్ గానే మంచి పేరు ఉంది, గట్టి పేరు, మామూలుగా కాదు. సో కొడాలి నాని ఎంత అంటే ఏ రకమైనటువంటి ఆయన పదజాలం వాడతారనేది అందరికీ తెలిసిందే. మరి అంత ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి ఈయన ఇంత సడన్గా ఆయనకి ఎందుకు ఇలాగా అస్వస్థతకు గురయ్యారు అని అనుకోవచ్చు. అంటే ఇప్పటిదాకా మాట్లాడినటువంటి మాటలు, వాడినటువంటి పదజాలం, చేసినటువంటి పనుల వల్ల రాబోయేటువంటి రోజులు అంటే జూన్ 4 తర్వాత మొత్తం మారిపోబోతుంది కాబట్టి అనేటువంటి టెన్షన్ బాగా పట్టుకుంది అంటారా, ఫోబియా లాగా? ఖచ్చితంగా ఆయనకు ఆ టెన్షన్ ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆయన సేమ్ ఏ కమ్యూనిటీలో అయితే పుట్టాడో అదే కమ్యూనిటీని కూడా తిట్టడం చేశాడు. సో అది ఎవరి మెప్పు కోసం చేశాడు? జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చేశాడు. సో ఈ రోజు ఆ కమ్యూనిటీ ప్రజలు కూడా అతన్ని చీత్కరించుకుంటున్నారు అనేది, ఆ నియోజకవర్గం ఓట్ బ్యాంక్ కూడా వాళ్ళది ఎక్కువ మోతాదులోనే ఉంటది. కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు రివర్స్ అవటమే కానివ్వండి, వాళ్ళందరూ చీత్కరించుకోవటం కానీ జరిగింది. వీటికన్నిటికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తాడో దాన్ని తూచా తప్పకుండా, సో అంటే ఎవరిని ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం అనేది కూడా ఒక అవగాహన లేకుండా ఆయన మాట్లాడే ప్రతి మాట కానివ్వండి, బూతులు కానివ్వండి, అది ఎవరు కూడా సహించలేని మాటలు. ఆయన పని గురించి మాట్లాడాడు. ఆయన ఇన్ని సంవత్సరాలు మినిస్టర్గా ఉన్నాడు. ఏ విధంగా నువ్వు మినిస్టర్గా అంటే ఎవరైనా సన్నబియ్యం గురించి ఎవరైనా అడిగారనుకో, సన్నబియ్యం ఇస్తానన్నావు, సన్నబియ్యం ఇవ్వలేదని అన్నారనుకోండి, దానికి తిట్టాలంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి. అంతే నువ్వు చెయ్యని పనికి కూడా నువ్వు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏముంది అనేది సమాధానం దాన్ని చెప్పకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళని, సో నందమూరి ఫ్యామిలీని ఇలా తిడితే కొంచెం ఆ టాపిక్ డైవర్ట్ చేయటం. సో ఈయన పెట్టిన ప్రెస్ మీట్కి అర్థం ఏంటంటే ఈయన ఏం చేశాడు అనేది అడిగితే సమాధానం ఆ రకంగా ఉంటది. సో అంత రివర్స్ మాట్లాడటం, సో దాన్ని టాపిక్ ని డైవర్ట్ చేయటం, ఇలాంటివన్నీ చేసుకుంటా వచ్చాడు గతంలో. సో ఇప్పుడు ఆయన తిన్న వాటికి, ఆయన తిన్న డబ్బులకే కానివ్వండి, ఆయన చేసిన దందాలకే కానివ్వండి, ఆయన ఇసుకే కానివ్వండి, మైనింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బయట వస్తాయి. రేపొద్దున అవన్నీ మనం ఆ ప్రెషర్స్ అన్ని కూడా తీసుకోవాల్సింది భయపడి ఈ రోజు ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఈ మధ్యలో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువ బయటపడుతుండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే కొడాలి నాని మీద వ్యతిరేకతతో పాటుగా ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత కూడా ఇప్పుడు కొడాలి నాని కంటే 2 రకాలుగా ఎటు చూసినా వ్యతిరేకతే కనిపించడంతో ఇంకొంచెం ఆందోళన ఎక్కువైంది గెలుపుకు సంబంధించి అనేది కూడా చక్కర్లు కొడుతుంది. సో దాని గురించి ఏమంటారు? గుడివాడ ప్రజల్లో అయితే బాగా చేంజ్ అనేది బాగా వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే ఇది వరకు అంటే ఆయన వైసీపీ వెళ్ళినా కూడా కొద్ది ఎలక్షన్స్ ఆదరించిన మాట నిజమే కానివ్వండి, ఈ టర్మ్ లో ఎప్పుడు మాట్లాడిన మాటలు మాట్లాడటమే కానివ్వండి, ఒకటి అభివృద్ధికి నోచుకొని పార్టీ గురించి ఆయన ప్రమోట్ చేసే విధానం కానివ్వండి, సో చేయనాటిని చేసినానని చెప్పటం, చేసిన వాళ్ళ వ్యక్తులని నిందించటం, ఇవన్నీ చూస్తేనేమో గుడివాడ ప్రజలైతే ఖచ్చితంగా బుద్ధి చెప్తారనేది అయితే ఆ భయంలోనే ఉన్నాడు. ఆ భయం మూలానే ఈ రోజు ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా బయటపడుతున్నాయి. ఆయన ఖచ్చితంగా ఈ దీనిలో నుంచి అయితే రావడానికి, గెలవడం అనేది కష్టం అనేది ఆయనకు క్లియర్ కట్ గా ఒక క్లియర్ పిక్చర్ కూడా వచ్చేసినట్టే కనపడుతుంది. ఓకే. సో మరి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఉన్నట్టుండి ఆయన స్వగృహంలోనే ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన సోఫాలకు కుప్పకూలిపోయారు. సో ప్రజెంట్ అయితే ఆయనకి సెలైన్లు ఎక్కించి బాగానే ఉన్నారు అని అంటున్నారు. బట్ ఏదేమైనా మరి 4వ తారీఖు వరకు ఈయన ఆరోగ్యం నిలకడగా ఉండి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.